పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఏపీ ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ఆదేశించింది. పెన్షన్ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను మార్చి 30వ తేదీన జారీ చేసినట్లు ఈసీ స్పష్టం చేసింది. ఆ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని సీఎస్ జవహర్ రెడ్డిని ఈసీ ఆదేశించింది. పెన్షన్ను శాశ్వత ఉద్యోగులతో పంపిణీ చేయించాలని గత ఆదేశాల్లోనే స్పష్టం చేసినట్లు ఈసీ మరోసారి గుర్తు చేసింది. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఇప్పటికే చాలా ఫిర్యాదులు వచ్చాయని, పంపిణీలో లబ్దిదారులకు ఇబ్బందులు ఎదురైనట్లుగా కూడా తమ దృష్టికి వచ్చినట్లు ఎన్నికల సంఘం గుర్తు చేసింది. లబ్దిదారులకు అసౌకర్యం కలగకుండా, ఇబ్బందులు లేకుండా పెన్షన్ పంపిణీ చేయాలని సూచించింది. పెన్షన్ పంపిణీ విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఈసీ మరొకసారి సీఎస్ జవహర్ రెడ్డికి సూచించేసే నేపథ్యంలో మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, ఈసీ ఏం చెప్పింది సీఎస్ కి? విజయ చంద్రిక, ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ల పంపిణీ మళ్లీ ఇప్పుడు సీఎస్ మెడకు చుట్టుకుంది. నిన్న పెన్షన్ల పంపిణీ సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం సాధ్యం కాదు అని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర సీఈఓకి రాసిన లేఖను రాష్ట్ర ప్రభుత్వానికి పంపగా, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఇలా పంపిణీ చేయడం సాధ్యం కాదు, అంటే ఏప్రిల్ నెలలో ఏ విధంగా అయితే పంపిణీ చేశామో అలానే పంపిణీ చేస్తాము అని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ లేఖ అనంతరం గత రాత్రి కేంద్ర ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ల పంపిణీకి సంబంధించి గతంలో సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు లబ్ధి పంపిణీకి వాలంటీర్లను ఉపయోగించవద్దు అని చెప్పి గతంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీనికి ప్రత్యామ్నాయంగా పెన్షన్ల పంపిణీని స్మూత్ గా రన్ అయ్యే విధంగా చూడాలి అని చెప్పి, శాశ్వత ఉద్యోగులతో పంపిణీ చేయించాలి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం గతంలో ఆదేశించింది. అయితే అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు కొంతమంది అధికారులు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయకుండా నేరుగా సచివాలయానికి వచ్చి పెన్షన్లు తీసుకోవాలి అని చెప్పి పెన్షన్దారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గత ఏప్రిల్ మొదటి వారంలో పెన్షన్ల పంపిణీ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బందికరంగా మారింది. 36 మంది చనిపోయారు అని కూడా అప్పట్లో బ్లూ మీడియాలో వార్తలు కూడా వండి వార్చారు. ఈ నేపథ్యంలోనే పెన్షన్ల పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి కూటమి పక్షాలు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం గత రాత్రి స్పందించి పెన్షన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడమే కాకుండా పెన్షన్ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను తాము మార్చి 30వ తేదీని జారీ చేశామని, ఆ మార్గదర్శక సూత్రాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలి అని కూడా సీఎస్ జవహర్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. పెన్షన్లను శాశ్వత ఉద్యోగులతో పంపిణీ చేయవచ్చని మేము తాము గతంలో ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నాము అని కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం గుర్తు చేసింది. పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై చాలా ఫిర్యాదులు కేంద్ర ఎన్నికల సంఘానికి వచ్చాయని, పంపిణీలో లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురైనట్టుగా తమ దృష్టికి వచ్చింది అని కూడా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా పంపిణీతో పాటు ఉద్యోగుల ద్వారా కూడా పంపిణీ చేయవచ్చని చెప్పి గత మార్గదర్శక సూత్రాల్లో చెప్పాము అని కూడా వెల్లడించారు. పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా, ఇబ్బందులు లేకుండా పంపిణీ ఏర్పాటు చేయాలని మరోమారు సీఎస్ జవహర్ రెడ్డి దృష్టికి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా పెన్షన్లు పంపిణీ చేయాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది. పెన్షన్ల పంపిణీ ఇంటింటికి వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. రాష్ట్రంలో 136,000 మంది సచివాలయ ఉద్యోగులతో పాటు 1,00,000 మంది అంగన్వాడీలు, అదేవిధంగా 40,000 మంది ఆశా వర్కర్లతో పాటు వీఆర్ఓలు, పంచాయతీ సిబ్బంది కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా పెన్షన్ల పంపిణీకి ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా గత రాత్రి నిన్న సాయంత్రం సీఎస్ జవహర్ రెడ్డి రాష్ట్ర సీఈఓకి రాసిన లేఖలు వీళ్ళంతా కూడా ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నారు, వీళ్ళకి జాబ్ చార్ట్ బిజీగా ఉంది అని కూడా సచివాలయ ఉద్యోగుల గురించి పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగుల్లో సగం మంది బిజీగా ఉన్నా మిగతా ఆశా వర్కర్లు కానీ, లేకపోతే అంగన్వాడీలు కానీ, పంచాయతీ సిబ్బంది కానీ వీళ్ళంతా ఏం చేస్తున్నారని కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వీళ్ళ ద్వారా కూడా నేరుగా ఇంటింటికి తీసుకువెళ్లి పెన్షన్ల పంపిణీని 2 రోజుల్లో పూర్తి చేయవచ్చని కూడా ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు, కూటమి పక్షాలన్నీ కూడా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి వెలగపూడిలోని సచివాలయంలో చీఫ్ సెక్రటరీని కలవబోతున్నారు. ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయాల్సిందే అని చెప్పి కోరబోతున్నారు. ఇక దీంతో పాటు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కూడా రాష్ట్ర గవర్నర్ ని కలిసి పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కూడా ఫిర్యాదు చేయాలి అని చెప్పి కూడా
కూటమి పక్షాలు నిర్ణయించాయి. దీని మేరకు గవర్నర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. ముఖ్యంగా పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపైనే వీళ్ళు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ల పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవడమే కాకుండా వెంటనే పెన్షన్ల పంపిణీని సాఫీగా ఎటువంటి ఫిర్యాదులు రాకుండా పెన్షన్దారులకు ఇబ్బంది లేకుండా చేయాలి అని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. విజయచంద్రిక. థ్యాంక్ యూ రామారావు.